ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డ్వాక్రా సంఘాలు ప్రగతి దిశగా దూసుకుపోతున్నాయి. ప్రభుత్వం సహాయంతో చంద్రన్న అండదండలతో డ్వాక్రా మహిళలు అభివృద్ధి సాధిస్తున్నారు. ఆడబిడ్డలకు అన్నగా, చెల్లెళ్లకు పుట్టింటి నుంచి అందే కానుకలైన పసుపు కుంకుమలను కూడా అందిస్తూ ఇంటి పెద్దగా తోడుగా ఉన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. ప్రతి మహిళ ఒక పారిశ్రామికవేత్తగా ఎదగాలని కృషి చేస్తున్నారు. ఆడబిడ్డ రుణం ఉంచుకోకూడదనేది తెలుగింటి కట్టుబాటు. మన అమ్మాయి ఆర్థికంగా బాగుండాలని మనసులో కోరుకుంటాం. ఆపదొస్తే ఆదుకునేందుకు ముందుంటాం. ఇప్పుడు ఈ పని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఆయన అండగా ఉన్నారు. ఎలాంటి రుణం ఉంచుకోలేదు సరికదా, పైపెచ్చు సాయం చేస్తున్నారు. ప్రతి మహిళ ఆర్థికంగా బాగుండాలి, ప్రతి డ్వాక్రా సంఘ మహిళ పారిశ్రామికవేత్తగా ఎదగాలని కోరుకుంటున్నారు. అందుకే ఏపీలో తెలుగింటి ఆడబిడ్డకు ఆపదొస్తే నేనున్నానంటూ అన్నగా అండగా నిలుస్తున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1 కోటి మందికి పైగా ఉన్న డ్వాక్రా మహిళలకు నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు. రాష్ట్రంలో ఆడబిడ్డలు ఆత్మగౌరవంగా బతకాలని, ఎవరి దయాదాక్షిణ్యాలపై ఆధారపడకూడదని, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగల సత్తా డ్వాక్రా మహిళలకు ఉందన్నారు. డ్వాక్రా సంఘాలు తన మానస పుత్రిక అన్నారు ఏపీ సీఎం. సమాజంలో మహిళలకు గౌరవం పెరగాలంటే డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేశానన్నారు. ఎప్పటికీ తన మనసులో డ్వాక్రా సంఘాల మహిళలకు ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పారు. మహిళా సాధికారత దిశగా కృషి చేస్తున్నామని, ధనిక రాష్ట్రమైన తెలంగాణలోనూ మహిళలకు 1 పైసా కూడా ఇవ్వలేదని, ఏపీని ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్న డ్వాక్రా మహిళలకు సాయం చేశామని చంద్రబాబు చెబుతూనే ఉన్నారు. డ్వాక్రా సంఘాలున్నారు, ఎన్నో ఇబ్బందులున్నాయి. నేను ఒకటే ఆలోచించాను, డ్వాక్రా సంఘాలు నా మానస పుత్రిక, నా మనసులో వచ్చింది ఆ పేరు కూడా. ఈరోజు 98 లక్షల మంది చెల్లెళ్ళున్నారు. నేను గొప్ప అదృష్టవంతుడిని. 98 లక్షల మంది చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, మీ అందరికీ ఒక్కరో ఇద్దరో ఉంటే నాకు 98 లక్షల మంది ఉన్నారు. నేను అతిపెద్ద సంపన్నుణ్ణి. ఇంతమంది పిల్లలు ఉండడం, ఆడపిల్లలు నా పక్కన ఉండడం. అందుకే నేను ఆలోచించాను, మా ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని పెంచాలని ఆ రోజు పొదుపు ఉద్యమం, ఆస్తులు మీకే ఇచ్చాను, రిజర్వేషన్లు పెట్టాను. ఈరోజు 1 కోటి మందికి 1,00,000 కోట్ల రూపాయలు ఆర్థిక సహాయం చేశాను అనేక రూపేణ. 4.5 ఏళ్లలో పసుపు కుంకుమ కింద డ్వాక్రా మహిళలకు 21,116 కోట్లు అందజేశారు. అంతేకాకుండా డ్వాక్రా సంఘాల్లోని ప్రతి మహిళకు 10,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ అందిస్తున్నట్లు చెప్పారు. సమాచార సంబంధాలు నెలకొల్పడానికి, అత్యవసరంగా పనులు చేయడానికి స్మార్ట్ ఫోన్ అత్యున్నత సాధనంగా మారిన నేపథ్యంలో డ్వాక్రా మహిళలకు దీనిని అందజేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. అందుకే డ్వాక్రా మహిళలందరికీ స్మార్ట్ ఫోన్లు అందజేయనున్నారు. త్వరలోనే స్మార్ట్ ఫోన్లు మహిళలకు అందుతాయని చెప్పారు. ఒక్కసారి ఫోన్ చేసి చంద్రన్న అంటే నేనున్నానంటూ అభయం ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఆడబిడ్డకు ఒక స్మార్ట్ ఫోన్ తొందరలోనే ఇవ్వబోతున్నా. ఆ ఫోన్ పెట్టుకొని, ఒక యాప్ పెట్టుకొని, మీకు ఏ పనున్నా చంద్రన్న నాకు ఈ పని ఉందంటే చెల్లెమ్మ నేను చేస్తానని చేసి మళ్ళా మీకు సమాచారం ఇస్తా. మీరు ఎక్కడికి పోయే పని లేదు, ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు అయిపోతాయి. ఎప్పుడన్నా రావాలంటే ఇలాంటి మీటింగ్లు రావచ్చు, లేకుంటే అక్కడక్కడ టూరిజం వారం అంతా కష్టపడితే ఒకరోజు హాలిడే కింద పోవచ్చు. అంతవరకు తప్ప ఫిజికల్ ప్రజెన్సే లేకుండా అన్ని పనులు చేసే బాధ్యత నాది అని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. ఇదొక్కటే కాదు, డ్వాక్రా మహిళా సంఘాల సభ్యులకు ఒక కుటుంబ పెద్దగా, ఒక అన్నగా పసుపు కుంకుమ కింద 10,000 రూపాయల నగదు సాయం కూడా చేస్తున్నారు. ఏప్రిల్లోపు 3 విడతల్లో చెక్కులు డ్రా చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. మా ఆడబిడ్డలు మళ్ళా ఒకసారి కోరుతున్నా, చెల్లెమ్మలు మీరి మీదే నా నమ్మకం. ఇంటింటికి ఒక తయారు కావాలి. 5 ఏళ్లు మీకోసం కష్టపడ్డా, కనీసం 15 రోజులు నా కోసం మీరు ఆలోచించండి. ఊర్లో ఉదయం సాయంత్రం ఒక రౌండ్ వేయండి. నాకే తమ్ముడు, మనకే ఓటు, మన విజయానికే ఓటు, మన అభివృద్ధికే ఓటు, దొంగలకు ఓటు కాదు. ఈ రాష్ట్రాన్ని లూటీ చేసే వ్యక్తులు కానీ ద్రోహులకు ఓటేయడానికి వీలు లేదని మరొక్కసారి మీకు తెలియజేస్తున్నా. అందరూ కలిసి ఊరూరు ఒకటిగా పనిచేయండి, ఒకే మార్గం వెళ్ళండి, అందరూ కలిసి కన్సాలిడేట్ చేయండి. ఒకరిద్దరుంటే చెప్పండి, వాళ్ళ మీద ఒత్తిడి పెంచండి.
తెలుగుదేశానికి వెయ్యాలి. ఇది చారిత్రక అవసరమని అందరూ చెప్పాల్సిందిగా మరొక్కసారి అందరినీ కోరుకుంటూ, అంతేకాదు 14,000 కోట్ల రూపాయలకు పైగా డ్వాక్రా మహిళలకు రుణ సాయం చేశారు. వీరందరూ ఇప్పుడు చంద్రన్న వెంటే ఉంటామని ప్రతి మీటింగ్లో బాబుకు భరోసా ఇస్తున్నారు. డ్వాక్రా సంఘాల్లో సభ్యులుగా ఉంటూ ఎంతో అభివృద్ధి సాధించామని లబ్ధిదారులు చెబుతున్నారు. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.